కళ్యాణ్, నాని, రాజమౌళి ముగ్గురులో ఒక కామన్ క్వాలిటీ ఉంది. ఏంటబ్బా అది అని ఆలోచిస్తున్నారు కదా. రాజమౌళి, నాని అంటే చెప్పొచ్చు ఇద్దరూ కలిసి ఈగా సినిమా చేశారు. అలా ఇద్దరి మధ్య ఒక కామన్ క్వాలిటీ ఉంది అని అర్థమవుతుంది. కానీ వీళ్ల మధ్యలోకి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు? అసలు పవన్ కళ్యాణ్ రాజమౌళితో సినిమా ఎప్పుడూ చేయలేదు. ఇంకా చెప్పాలంటే పవన్ తోనే సినిమా చేయాలని 2-3 సంవత్సరాల పాటు ఎదురు చూశాడు రాజమౌళి. ఈ విషయం స్వయంగా ఆయనే పంజా సినిమా ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. తన కెరీర్ లో ఎప్పుడు ఏ హీరోతో సినిమా చేయాలి అని అనుకోలేదు, కానీ ఒక్క పవన్ కళ్యాణ్ తో మాత్రమే సినిమా చేయాలి అని అనుకున్నాను, కానీ కుదరలేదు అని చెప్పాడు జక్కన్న. విక్రమార్కుడు సినిమా స్టోరీ ముందు రాజమౌళి చెప్పింది పవన్ కళ్యాణ్కే. ఆ తర్వాత మరో కథ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ పవన్ ఉన్న బిజీకి రాజమౌళి కమిట్మెంట్స్ కు అస్సలు సెట్ అవ్వలేదు. దాంతో ఒక సెన్సేషనల్ కాంబినేషన్ చూసే అదృష్టం మిస్ అయిపోయారు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు ఇతని కాంబినేషన్ లో సినిమా అనేది ఇక కళ. ఎందుకంటే పవన్ సినిమాలు చేయడు, అడిగిన డేట్స్ ఇవన్నీ హీరో వైపు రాజమౌళి అస్సలు చూడడు. మీరు అన్ని చెప్తున్నారు కానీ అసలు విషయం మాత్రం దాచిపెడుతున్నారని తిట్టుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నా. పవన్, నాని, రాజమౌళి మధ్యలో ఖచ్చితంగా ఒక కామన్ క్వాలిటీ అయితే ఉంది. అదే 100% సక్సెస్ రేట్. కావాలంటే చెక్ చేసుకోవచ్చు, నేనేం అబద్ధం చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలో సగానికి పైగా డిజాస్టర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన ఎలా 100% సక్సెస్ రేట్ కొట్టాడు అనుకోవచ్చు. ఒక్కసారి సినిమా కాదని రాజకీయాల వైపు వెళ్ళండి. ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాని స్థాయిలో 100% సక్సెస్ రేట్ చేసి చూపించాడు జనసేనాని. ఇక రాజమౌళి సక్సెస్ రేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన అన్ని సినిమాలతో హిట్ కొట్టిన ఘనత ఈయనది. అలా ఈయన కూడా 100% సక్సెస్ రేట్ సొంతం చేసుకున్నాడు. మరి నాని లెక్క ఏంటి అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నా. హీరోగా నానికి కొన్ని ఫ్లాప్స్ ఉండొచ్చు, కానీ నిర్మాతగా మాత్రం నాని ఎంతవరకు ఫెయిల్ కాలేదు. ఆయన ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. ఆయన వాల్ పోస్టర్ సినిమాలో ప్రశాంత్ వర్మతో, ఆ శైలేష్ కొలుడుతో హిట్ 2, తాజాగా కొత్త దర్శకుడు రామ్ జగదీష్ తో కోర్టు సినిమాలు నిర్మించాడు నాని. ఇవన్నీ సక్సెస్ఫుల్ వెంచర్స్. నిర్మాతగా ప్రతి సినిమాతో లాభాలు అందుకున్నాడు నేచురల్ స్టార్. ఈ లెక్కన నాని కూడా 100% సక్సెస్ రేట్ అందుకున్నట్లే. ఈ లిస్ట్ లో అనిల్ రావిపూడి జస్ట్ మిస్ అయ్యాడు. చేసిన 8 సినిమాలలో F3 ఒక్కటే యావరేజ్ దగ్గర ఆగిపోయింది. మిగిలిన అన్ని సినిమాలు బాగానే ఆడాయి. మొత్తానికి అలా పవన్, నాని, రాజమౌళి మధ్య 100% సక్సెస్ రేట్ అని కామన్ క్వాలిటీ ఉంది.